రైట్. అనిత ఉన్నారు, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎట్లా చూస్తా ఉన్నారు ఇప్పుడు 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పి మాట్లాడిండు. అప్పుడు జాబ్ క్యాలెండర్ మీకు అధికారంలోకి రాకముందుకే జాబ్ క్యాలెండర్ చూపెట్టిండ్రు. అసలు ఆ జాబ్ క్యాలెండర్ ఎటు పోయింది, ఏమని చెప్తా ఉన్నారు? 2 లక్షల ఉద్యోగాలు అన్నాడు మేము చాలా మురిసిపోయినాం మేనిఫెస్టోలో. కానీ ఈ రోజు చూసుకున్నట్లయితే ఒక 20,000 నోటిఫికేషన్ రిలీజ్ చేయాలంటే కూడా ఈ రోజు మేము బిచ్చం అడుక్కునే స్థితిలో మాతో గివులాడిపించుకుంటుండ్రు రేవంత్ అన్న. ఎందుకు ఈ విధంగా చేస్తున్నావు? ప్రజా వ్యతిరేక పాలన ఎందుకు చేయాలనుకుంటున్నావు? ప్రజా వ్యతిరేక పాలన చేసి 2040 దాకా నువ్వు అధికారంలోకి ఉంటావా? మళ్ళీ ఇంకోటి కూడా అంటుండు పెయిడ్ ఆర్టిస్టులు వచ్చి రోడ్ల మీద ధర్నాలు చేస్తున్నారు. వాళ్ళ 7,000 నోటిఫికేషన్ చాలు, వాళ్ళ ఉద్యోగాలే వద్దని అనుకుంటున్నారు. అన్నా మనం ఏమన్నా లక్షలాలు ఉన్నాం? ఆమె జనాభా దాదాపు 5 కోట్ల దాకా మన జనాభా పెరిగింది. నిరుద్యోగులు పక్క రాష్ట్రాలతో పోల్చుకున్నట్లయితే మన రాష్ట్రంలోనే ఎక్కువ. 7,000 ఉద్యోగాలు ఏంటికైతే ఒక్కొక్క కులానికి ఒక పోస్ట్ వస్తలేదు. పిల్లలందరూ బుక్కులు పక్కన పెట్టి లైబ్రరీలో ఉంటలేరు. మా ఓయూ లైబ్రరీలో ఈ నోటిఫికేషన్ వచ్చిందంటే ఒక పండుగ వాతావరణం వచ్చేది. కానీ ఈ రోజు ఏం చేస్తారు? పిల్లలందరూ ఏడ్చుకుంటాం, మేము చదవము, ఆ ఉద్యోగాలు మాకు రావంటారు. గిదాని పాలన. ఒక పాలమూరు బిడ్డగా మేము గిరి చెప్పుకోవాలా? నిన్ను ప్రభుత్వంలోకి అడుగు పెట్టినావు అంటే 10 రోజులు సంబరాలు చేసుకున్నావు మా ఇండ్లలో. కానీ ఈ రోజు ఏం చేస్తున్నావు? పాలమూరు పరువు తీస్తున్నావు. ఇంకొకటి ఏమో అర్థమైతలేదు ఈ రేవంత్ రెడ్డికి. అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్సీలే ఈయన పైన కుట్ర చేస్తున్నారు. పక్కన కర్ణాటక ఉందిగా, సిద్ధరామయ్యని పక్కన జరిపినట్టే ఈయనను పక్క జరపాలనుకుంటున్నారు. ఈయన కాదు అర్థమైతలేదు. ప్రజల సంక్షేమం కోసం ప్రజల సమస్యలను అర్థం చేసుకొని ఈయన పాలన కొనసాగిస్తే 2048, 2050 వరకు ముఖ్యమంత్రిగా ఉంటాడు. కానీ ఈరోజు ప్రజా విరుద్ధంగా చేస్తుండు. ఇంకా ఏమంటుండు? ఎన్ని మోసుకొని చావంటుండు. ఎన్ని మోసుకొని చావచ్చు, మాకెందుకు అవసరం? నీకు అంత చేత కాకపోతే ప్రభుత్వం నుండి తప్పించుకో, వేరేవాడు కూర్చుంటాడు. సీఎం పదం అంటే కాదా నువ్వు మాట్లాడ ఒక రాష్ట్రానికి ప్రథమ పౌరునివి. ఆ విధంగా ప్రజల ప్రాణాలు పోతున్నాయంటే నీ ప్రాణం కూడా వదిలేయడానికి రెడీగా ఉండాలి. కానీ ఈరోజు ఉద్యోగాలు అంటే చచ్చిపోతున్నావు. ఇదే అన్న నువ్వు కావాల్సింది. దేవుల మీద ఎవరి మీద ఓట్లేసుకో అన్నా. నీకు చెప్పేది ఒక్కటే, నువ్వు నీ పైన ఇప్పటికైనా మాకు నమ్మకం ఉంది. నువ్వు నోటిఫికేషన్ ఎక్కువ మొత్తంలో రిలీజ్ చేస్తావని రిలీజ్ చేసి నిరుద్యోగులను ఆదుకోవాలి. లేకపోతే తక్షణమే నీ ప్రభుత్వం పడిపోవడానికి నిరుద్యోగులు అడుగేస్తారని హెచ్చరిస్తున్నారు. అనవసరంగా నిరుద్యోగులందరూ రెచ్చిపోయి తొందరపడి రోడ్ల మీదకి వస్తున్నారు. ఎవరు ఆళ్ళు ప్రభావితం చేసి పంపిస్తా ఉంటే వాళ్ళ పైసలు కాసేపటి రోడ్డు ఎక్కుతున్నారు. అందరికీ ఉద్యోగాలు వస్తాయి అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. నైట్ ఎకానమీ జనరేట్ చేస్తున్నాం, ఎంప్లాయ్మెంట్ కూడా జనరేట్ అవుతుంది, సర్కారు కోళ్ళు అందరికి సాధ్యం కావని చెప్పి శ్రీధర్ బాబు కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ఆ శ్రీధర్ బాబు కానీ ఇంకా ఎవరైనా కావచ్చు, ఇలాంటి మాటలు మాట్లాడే వాళ్ళు ఇక్కడికి వచ్చి మాట్లాడమన్నారు. ఇక్కడ 5,000 మంది దాకా ఉంటారు. అందరికి వాళ్ళు పైసలు ఇస్తారా? అంటే అందరూ పేరుకొస్తారా? ఆకలి ఎవరికి అవుతుందో ఆడే అన్నం తింటాడు. కానీ ప్రతి ఒక్కరు తిన్నోడు కడుపు నిన్నోడు. వీళ్ళందరూ వచ్చి ఇలా కూర్చున్నారు. పనికి మన్నోళ్ళ ఇంత ఎండ కొడుతుంది. పేడ్ ఆర్టిస్టులా తెలంగాణకు కొట్లాడి సంపాదించుకున్నాం. మేము పేడ్ ఆర్టిస్టులు ఎక్కడ కనబడుతున్నావా? మీరు ఈరోజు అధికారంలోకి వచ్చిన వెంటనే మీ యొక్క కనీస బాధ్యతని మర్చిపోయి మమ్మల్ని రోడ్ల మీద తిప్పుతున్నారు, మమ్మల్ని బాధ పెడుతున్నారు. మీరు పేట ఆర్టిస్టులు, మేము కాదు పేట ఆర్టిస్టులు. ఈరోజు అధికారంలో కూర్చున్నాక ప్రజా సమస్యలు మర్చిపోయారు, ప్రజలకు ఏం కావాలో అరుచుకోవడం మర్చిపోయారు. మీరు పేట ఆర్టిస్టులు, మేము కాదు పేట ఆర్టిస్టులు. మీ లేక కోట్ల ఆస్తులు ఉన్నాయా? మాకు ఉద్యోగం కావాలని కోరుకోవడం వల్ల మేము పేట ఆర్టిస్టులు లేక కనబడుతున్నామా? మీకు అంటే ఉద్యోగం అడిగితే పేట ఆర్టిస్టుమా? నువ్వు నోటిఫికేషన్ అయ్యి వెంటనే నీకు పాలాభిషేకం చేస్తాం. ఈ రోజు నేనే ఉన్నా, నువ్వు నోటిఫికేషన్ అయ్యి పేట ఆర్టిస్ట్ అయితే నీకు పాలాభిషేకం చేయదు, నేను చేస్తా అని చెప్తున్నా. ఆయన చెప్తా ఉన్నాడు ఇప్పటికే 80,000, 70,000 ఉద్యోగాలు ఇచ్చినాం. వాళ్ళు ఎమ్మటెమ్మటే నోటిఫికేషన్ వేస్తే చదవలేకపోతున్నారు, వద్దు అని చెప్పి ధర్నాలు చేస్తారు అని చెప్పి మాట్లాడుతున్నారు. ఆయన ఒక్క సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తున్నాడు. 3 ఏళ్ళు అవుతుంది. ఇంకా అడగకపోతే ఇంకేం చేస్తాం? ఇంకా 2 సంవత్సరాలు అయితే ఆయన పాలన పోతుంది. ఇట్లనే ప్రజా వ్యతిరేకంగా పాలన చేస్తే 34 దాకా ఏడుంటాడు భయ్యా. ఇట్లా ప్రజల మీద వ్యతిరేక పాలన చేస్తే ఆయనకు అర్థమైతలేదు. ఆయన ప్రభుత్వంలోనే ఎమ్మెల్యేలు పక్క జరపాలనుకుంటారు. ఆ విషయం అర్థం కాక ఏమంటారా ఏదో రెచ్చిపోతుండు. ఆయన రెచ్చిపోతే ఏమవుతాడు? ఆయన తీసుకున్న గుంతలు ఆయనే పడిపోతాడు. అంతే. మాకు ఆయన 2040 దాకా మా పాలమూరు బిడ్డగా కొనసాగాలని మాకు ఆశ ఉంది ఫస్ట్. ఎందుకంటే ఎన్నో ఏళ్ళు మా పాలమూరు గడ్డ పాలకుల చేత నిర్లక్ష్యానికి, నిధులు లేక నిర్లక్ష్యానికి గురైన గడ్డ. అలాంటి గడ్డ నుండి బాధలను ఎదుర్కొని ఈరోజు సీఎం అయితే మేము చాలా సంతోషించినాం. మా కుటుంబాలలో 10 రోజులు పండుగ చేసుకున్నాం. కానీ ఇదా మాకు కావాల్సింది? ఇలాంటి పరిస్థితి నువ్వు తెస్తున్నావు. ఇది వద్దని చెప్తున్నావు. ప్రజలకు ఏం కావాలో అది అరుచుకొని మంచిగా పాలన చేసి మన పాలమూరుకు మంచి పేరు, నీకు మంచి పేరు తెచ్చుకోవాలి కోరుతున్నాం.